వీరు నలుగురు అసలు ముఖ్య పాత్రలు ఇలా. అమ్మా ఎంత ఇచ్చారమ్మా మీరు సుమారుగా ఎంత ఇచ్చారు? 5 కోట్ల దాకా ఇచ్చినాం సార్. 5 కోట్ల మళ్ళీ 5 లక్షలా చెప్తా ఉన్నారు. 5 కోట్లు ఎక్కడి నుంచి వసూలు చేస్తారు? ఎక్కడి నుంచి వచ్చాయండి? కాడ అందరు మా చుట్టాల కాడ మా దగ్గర నుంచి తెచ్చాం సార్. మా చెల్లెలు కాడ మా పాలోళ్ళు అందరి కాడ అందరి కాడ తీసుకొచ్చి ఇచ్చినాం. సుమారుగా 5 కోట్లు అంటా ఉన్నారు. ఏమేమి తాకట్టు పెడితే వచ్చి ఎంత ఎవరిని నమ్మి ఇచ్చారు? ఎంతగానో అంత బంగారం అమ్మి కూడా ఇచ్చారు. ఈ రాములు అనే తమ్ముడు మా మరిదే మా చిన్నమామ కొడుకే రాములు. ఆ రాములు మా ఇంట్లో కూర్చొని మా ఇంటికాడనే అన్నం తిని మమ్మల్ని మోసం చేసి ఇంకా లేదు మా కంపెనీలో పెడుతున్నాం, అయ్యో రాములు కట్టించిన ఇల్లే ఇది, నేను అంత పెద్ద ఇల్లు కట్టిస్తున్నా, మా కంపెనీ ఉంది అని పెద్ద కారు తీసుకొని అన్ని మెడ నిండా బంగారం, వాళ్ళు మొత్తం బంగారం పెట్టుకొని ఇంకా మా ఇంట్లో కూర్చొని నమ్మించిండు. మాకి నమ్మిస్తే ఇంకా నీకు కూడా ఆడపిల్ల ఉంది కదా పెళ్లి చేసేది, ఇంకా మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం, ఇంకా మాకు కూడా సాయం చేయండి, పైసలు తీసుకురాండి అంటే ఇంకా మేము చుట్టాల కాడ నుంచి తీసుకొచ్చినాం. మా ఎక్కడ ఉందో మా బంధుత్వం ఏడ ఉందో అందరి కాడ తీసుకొచ్చినాం. ఇంకా మా ఇల్లు లోను మేము ఎప్పుడో తీసుకున్నాం, మా ప్లాట్ మీద లోను, ఇంకా మా అందరి మా ప్రశ్నలు లోను, 3 లోన్లు, మా తమ్ముడు మా అన్న ఇల్లు మీద లోను అన్ని తిప్పించి ఇంకా ఆయనకి ఇచ్చేసినాం. ఏం చెప్పించారమ్మా? అంటే నమ్మడానికి గల కారణాలు ఏంటి? ఎవరి పేరు చెప్పారు? అంటే మాకు కంపెనీ ఉంది, మాది కంపెనీ ఉంది, పెద్ద కంపెనీ ఉంది. అది మా ఇంకా మీ పిల్లలు అయిన దాకా నడుస్తుంది అది. ఆ కంపెనీ ఎప్పటిదాకా 30 సంవత్సరం దాకా నడిపిస్తాం మేము. ఇంకా మాకు ఇవ్వండి అని ఇంకా మా ఇంట్లో కూర్చొని, ఇది మధు ఈ రాములు ఇద్దరు మా ఇంట్లో కూర్చొని చెప్తారు, మాకు రోజు చెప్తారు. మాకు మంగ్లీ ఉందంట, నిజంగా ఆమె గురించి చెప్పారు మీకు? ఆమె గురించి ఆమె కూడా బిజినెస్ లో ఉందని వచ్చింది మా ఇక్కడ వచ్చి ఫంక్షన్ చేసింది, మేము చూసినాం అందరం. ఫోటో కూడా దిగింది, ఆ ఇంటి ముంగల డిన్నర్ చేసి, ఆ ఇంటి ముంగల డాన్స్ చేసి ఫోటో అన్ని ఫంక్షన్ చేసుకున్నారు వాళ్ళు. నేను ఉందని ఆమె నాకు చెప్పట్లేదు కదా, ఆమె ఏంటంటే నాకేం సంబంధం లేదు, గెస్ట్ గా పిలిస్తే వచ్చిపోయాను అంటాను. రామని చెప్పు, మా అమ్మగారు చెప్పమని చెప్పు, అది రాలేదని అంటే మేము ఎదురుగా మాట్లాడమని చెప్పు. మాకు గెస్ట్ గా అంటే పిలిస్తే వచ్చి కలిసేయాలని తప్ప ఈ బిజినెస్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నైట్ వచ్చి ఇంకా అందరికి పైసలు కూడా చేసామని చెప్పేటామే. మధుకి పైసలు అందరి దగ్గర ఈ పేద ప్రజల కాడ తీసుకొచ్చి ఇంకా కూడా పెడితే మనం హై లెవెల్లో ఉంటామని ఆమె చెప్తేనే ఈ మధు అంత ప్లాన్ చేసిండు. తమ్ముడికి మధుకి మా ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదంటూ ఆమె మాట్లాడుతూ ఉంది. తమ్ముడేమో మల్లెపల్లి మధు ప్లాట్ ఇంట్లో కంపెనీ కట్టిండు. ఆ కంపెనీలో మధు మంగళి వాళ్ళ తమ్ముడు వచ్చి అన్ని చేపించిండు. ఇక్కడికి మల్లెపల్లి కంపెనీ ఓపెన్ చేపించిండే మంగళి తమ్ముడు. మధుకి మంగళి తమ్ముడికి మాకు ఎలాంటి సంబంధం లేదంట. మంగళి వాళ్ళ చెల్లెలకి మధుకి ఇవ్వాలి అని ఇంకా వాళ్ళు మమ్మల్ని మోసం చేసిర్రు. ఏం చెప్పాడు అసలు? ఇంకా అంటే మంగ్లీ నాకు సంబంధం లేదు, మంగ్లీకి నాకు కేసుకి మైక్రో ఫైనాన్స్ సంబంధించి నాకు ఏ సంబంధం లేదు, ఆ మధువర కూడా నాకు తెలియదు అంటే మాట్లాడుతూ ఉంది. గెస్ట్ గా పిలిచి వచ్చానంటు ఏ సంబంధం ఎలా ఆధారాలు ఏమైనా ఉన్నాయి అంటే మంగ్లీ దీంట్లో ఉంది అండి అని చెప్పడానికి కారణాలు ఏమన్నా? కారణం ఏంటంటే ఇక్కడ వచ్చి ఫోటో దిగింది, వస్తుంది పోతుందామా, ఇంకా అట్లా వచ్చి పోతుంటే ఇంకా ఏదైనా వాళ్ళకి చెల్లెకి తీసుకుంటాడేమో, అప్పుడు ఎలక్షన్ తోటి తిరుగుతారేమో అనుకున్నాం మేము. ఇప్పుడు ఇంకో ఇట్లా పార్ట్నర్ ఉంది పైసల్లో అని ఇప్పుడు తెలిసింది మాకు. ఉంది సార్, ఆమె ఉంది. ఎప్పుడు లేనిది ఎన్ని పూజలు ఫంక్షన్ చేసినాం, పండుగలు చేసినాం, ఎప్పుడు రాంది. ఆయన ఇల్లు కూడా ఓపెన్ లేదు. ఆ ఇల్లు ఓపెన్ అవుతుందని అంటే ఇల్లు ఓపెన్కి వచ్చిందని అనుకుంటాం, ఆ ఇల్లు కూడా పూర్తిగా కాలే. ఆ బిల్లుకి దేనికి వచ్చింది, ఆమె నైట్ ఎందుకు వచ్చింది? ప్రస్తుతం వద్దిపట్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రామావత్ మధు